చూడండి చేపల కూరకు అయితే గిన్నె పెట్టింది మా అక్క. ఇవన్నీ చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కడుక్కుంది. ఇది చింతపులుసు ఇక్కడ పెట్టుకుంది. చేపలు కడిగి ఒక చోట పెట్టి, ఏది చేపలు కడిగితే అవుతాను. ఆయిల్ అయితే వేస్తూ ఉంది. పడుతుందిలే చేపలు, నేను కూడా ఎక్కువ వేస్తా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసింది ఫ్రెండ్స్. చేపలు ఆల్రెడీ నిమ్మకాయ, ఉప్పు అంతా వేసి కడిగి పెట్టినవే. ఈ వద్దులు ఆ పక్క దాంట్లో తిప్పుకో, లేదా ఈ మినరల్ వాటర్ పోసుకో. కడిగినవే మళ్ళీ కడుగుతాను ఫ్రెండ్స్. ఆల్రెడీ కడిగాము, అవి మంచివే కుళాయి నీళ్ళు. పైకి వెళ్ళేటప్పుడు వచ్చే వాటరే. నిమ్మకాయ, ఉప్పు అన్నీ వేసి కడిగిన చేపలే. సో ఫైనల్గా మళ్ళీ అట్లా కడిగి పెడతాము. నూనె కాగుతూ ఉంది. కరివేపాకు కూడా కడుక్కున్నావా? ఆవాలు దాంట్లో ఉండాలి చూడు, ఆ ప్లేట్ కింద డబ్బాలు, బాక్స్లో. తిరువాతి గింజలు, జీలకర్ర దాని పక్కనే, జీలకర్ర, ఆనియన్స్ అన్నీ పడతాయా? ఎర్రగడ్డలు ఇట్లా పెట్టాలన్నా ఇది. ఇది వద్దా? దానికంటే ఇంకోటి ఉంది చూడు, గరిట, అది తీసుకో. కరివేపాక, ఫస్ట్ వేద్దు, ఎరగడ్డ బాగా. ఉప్పు, పసుపు కూడా ఉందనుకుంటా డబ్బా. వేస్తున్నావా? ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి. ఇట్లా వెడల్పుగా కొంచెం మందంగా ఉండే పాత్ర తీసుకోవాలి ఫ్రెండ్స్. అల్లము పక్కన తెచ్చినావా? అదేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా మళ్ళనా వేసేస్తున్నా టమోటా. ఓకే ఓకే, ఏదో నాకు వేయాలన్నట్టు వినపడా. ఫస్ట్ యాగల్లా ఓకే ఓకే. మన వాళ్ళంత పల్లెలో వెలిగల్లు చేపలు తెచ్చుకుంటా అంటారు. ఇప్పుడు ఆదివారం వచ్చాలకు బండ్లలో పోయేది, కొనకొచ్చుకునేది ఫ్రెష్ చేపలు ఉంటాయి. ఈ వానలకు పల్లెలో కూడా సన్న చేపలు పడి ఉంటాయి.
అవి మీరు 2 సార్లు చెప్పినా ఆయన గాలివిడ ఆయనకి రమణమ్మకు ఉమ్. అది ఎక్కడనే రావాలంటే రాలేదు. అవునా? ఎప్పుడైనా వచ్చేటప్పుడు తెచ్చిస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే రోజు చేసుకోవచ్చు. ఎవరినన్నా బస్సులోనే పంపిమే గాలివేడి బస్సు డైరెక్ట్ కదా మనకు. చెప్పిన. ఆ డ్రైవర్లు ఇప్పుడు తేవడం లేదు ముందులాగా. అవును, అప్పుడు సుబ్బయ్య బస్సు ఎర బస్సు ఒకసారి అట్లా పంపించి మళ్ళీ శ్రమ వాళ్ళు ఆడ రాజు వాళ్ళకి ఇచ్చేసినారంట క్యారీ మనకి ఇమ్మని. వాళ్ళు ఇవ్వకుండా శుభ్రంగా తినేసి మళ్ళీ క్యారీ తెచ్చి ఇచ్చినారు. ఎవరో మాకు తెలియలే, చేసుకొని తినేసినాము అని ఆడ అంగడోళ్ళు. ఇట్లా బస్సులో పెట్టి పంపించినారంట. మీ ఇంట్లో ఇచ్చినారండి అంగళ్ళలో అంటే ఇచ్చినారు, మీవని తెలియదు మాకు, చేసుకొని తినేసినాము అని ఖాళీ క్యారీ ఇచ్చినారు. టమాటా కూడా వేసుకుంది, ఇంకా పసుపు, ఉప్పా. ఓ అమ్మ ఎక్కువ అవుతుందేమో. పులుసు కదా, నా కారం పెడతాది. కారం అంటే ఉప్పు వేసి తోమినాడు కదా, అయినా అదే దాంట్లో కడుగుతారే కదిలే. పసుపు, ఉప్పు, పసుపు, శివరాత్రికి వస్తుందంట పసుపు. అడిగినావా? ఫిబ్రవరిలో కదా శివరాత్రి, మాఘమాసంలో. అప్పుడు కానీ తెచ్చిస్తారమ్మా అంటే. ఇవంతా కొనిండే పసుపే, రుచి రాదు, పాడు రాదు, కలరు రాదు. మొహాన్ని కూడా నాకు పోసుకోబుద్ది కాక ఇది పూసుకోవడంలే. అప్పుడు ముసలాయన ఆడిచ్చి ఇచ్చింది, బాగుండింది, నువ్వు చూపించింది. ఈసారి 3-4 కేజీలు చేస్తాను, అప్పుడు కూడా సుమారు పంపించింది. చాన్నాళ్ళు ఉండిందిలే, మొన్నటి దాకా ఉండిందిలే. ఈ పిల్ల గడపలకు కన్నా అది వాడొద్దుమ్మా, ఇది వాడుకొని చెప్పిన వాడేసిందేమో తొందరగా. అదే గడపకి తులసి చెట్టుకు గనా కొనకొచ్చిందే ఎక్కువ అయిపోతుంది. ఈ పాపి దానికి తీసుకుని ఎక్కువ కలిపేస్తామా, అట్లా అయిపోతుంది. గడపకి ఇది వాడుకోవాలా. ఇప్పుడు పొడి వేసేస్తావా? ఇంకా మసాలా పొడి. దీంట్లో మసాలాలో అది ఏమేమి మెంతులు, ఆవాలు, మిరియాలు, ధనియాలు, ఒట్టిమిరకాయలు అంతే. ఇది ఫిష్ కర్రీ మసాలా ఫ్రెండ్స్. పక్కన అంతా పొడి కొట్టింది అక్క, అదే చెప్పింది కదా. మెంతులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కొన్ని ఆవాలు కూడా అంట. గరం మసాలా, ఇది గరం మసాలా కొద్దిగా, హోమ్ మేడ్ ఇవన్నీ. యాలకులు కూడా వేసింది ఫ్రెండ్స్, యాలకులు వాసన ఉమాలిస్తూ ఉంది. అదే యాలకులు కూడా వేసినారు దాంట్లో, బాగుంది స్మెల్. తగ్గించిన మాడుతుంది ఇంకా పొడి కదా. ఇది బాగా ఏగినాక పులుసు వేస్తుందేమో. ఇంకా పులుసు ఉడుకు పట్టిన తర్వాత మళ్ళీ చేపలు. ఓకే, మధ్యలో చూడండి ఫ్రెండ్స్, వేగడంలోనే ఉంది అసలు రుచి. చూడండి, టమోటా మెత్తగా మ్యాష్ అయిపోయింది, తర్వాత మసాలా అంతా బాగా వేగిపోయింది. కలర్ కూడా చూడండి, డార్క్ కలర్కి వచ్చేసింది మసాలా. తగ్గించినాలే, మాడుతూ ఉందని. ఇదంతా కొంచెము మంటలో లో ఫ్లేమే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీడియం టు లో. హై ఉంటే దాంట్లో అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. తగ్గించాలి ఇక్కడికి. చూడండి ఎంత బాగా ఉడికిందో మసాలా. మసాలా ఉడకంలోనే ఉంది. చేపల కూర మజా. ఇది వచ్చి చింతపులుసు ఫ్రెండ్స్. చేపలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే పులుపు వేసుకున్నాం. పులుసు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల కూర రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చేపల పులుసు కొద్దిగా వాటర్ ఎంత అవసరమో అంత నీళ్ళు కూడా పోసుకొని
ఉందా లేదు మళ్ళీ చేపలు వేస్తే నీళ్ళు ఊరుతానులా కొంచెం ఏవి వేసేసినావు చేప ఉడికిపోయింది బాగా అదే తిరుగుతా అంటే దగ్గరుండి ఉడికిచ్చేసినావు అయితే నేను వేసి కొంచెంసేపు పక్కకు వస్తావులే మళ్ళీ అనుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎసరంతా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం తక్కువ వేసింది ఇంకా చేపలు వేసేసింది ఫ్రెండ్స్ తగ్గించద్దు ఇంకా మాడతాయేమో తక్కువ మంటలోనే సిమ్లో పెట్టి ఉడికించుకుందాం కొత్తిమీర పెట్టుకుంటే ఊరికే అట్ట ఎక్కువ కదపకూడదు ఫ్రెండ్స్ జస్ట్ అలా మూత పెట్టేసి వదిలేద్దాము నువ్వు చూడు నాకంత తెలియదు అన్నంలోకి సరిపోతుంది బాగుంది పులుపు ఉంది ఇంకా అన్నంలోకి సరిపోతుంది ఇంకా చేపకంతా పట్టుకోవాలి కదా చేపల పులుసు అంటేనే పులుసు ఉండాలి కదా ఇంకా తగ్గించే నిదానం ఉడకనే లేదు తగ్గించి